అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. 2-3 రోజుల నుంచి యూట్యూబ్లో మన ఈ మీడియాలో, సోషల్ మీడియాలో, లేకపోతే టీవీ న్యూస్లో వీటిలలో ఈ యూకేలో జరిగిన ప్రొటెస్ట్ గురించి చాలా వీడియోలు పెట్టడం గమనించండి. నేను ఏంటంటే ఇక భారతీయులంతా వెనక్కి వెళ్తారా, లేకపోతే మమ్మల్ని వెళ్ళగొట్టమంటారా, మీరు వెళ్ళకపోతే మేమేంటో చూపిస్తాం, అలా చాలాగా రకరకాలుగా ఏంటంటే ఇండియన్స్కి ఇంకా ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇండియన్స్ పరిస్థితి ఏంటి, ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, అందరినీ యూకే నుంచి వెళ్ళగొడుతున్నారట అని కొంతమంది. సో ఇవన్నీ రకరకాల న్యూస్లు, అంటే ఇది పర్టికులర్గా యూకే ప్రొటెస్ట్ గురించి నేను చేస్తున్నాను ఈ వీడియో. బేసిక్గా గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, కానీ ఏంటంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారనమాట. అసలు ప్రస్తుతం మొన్న జరిగినటువంటి పెద్ద ప్రొటెస్ట్ అది, ఇంతకుముందు చాలా జరిగాయి, కానీ ఈ పెద్ద ప్రొటెస్ట్ ఎందుకు జరిగింది, టామీ రాబిన్సన్ అసలు అతను ఎవరు, ఏంటి, దేనికోసం చేశాడు, ఎవరికి వ్యతిరేకంగా చేశాడు, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. మీరు వీలైతే లాస్ట్ వరకు చూడండి. ఇది కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అందరికీ తెలియాలి. తెలిస్తేనే కదా అసలు మన ఇండియన్స్ మీద నిజంగా వ్యతిరేకత ఉందా. ఇండియాలో ఉండే వాళ్ళకి ఏంటంటే పాపం మా న్యూస్ చూసిన వరకు టెన్షన్ అయిపోతుంటారు, ఎందుకంటే పిల్లలు అమెరికాలో ఉంటారు, కెనడాలో ఉంటారు, యూకేలో ఉంటారు. సో వీళ్ళందరూ వచ్చేసి రకరకాలుగా చెప్పేస్తుంటే వాళ్ళు తల్లిదండ్రులు కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ భయపడిపోతూ ఉంటారు అనమాట. క్లారిటీగా ఏం జరుగుతుంది, అసలు చరిత్ర ఏంటి, ఎందుకు యూకే ఇలా తయారైంది, రవి అస్తమించని సామ్రాజ్యంలో కనీసం రవి రావడానికి కూడా ప్లేస్ లేకుండా ఎందుకు అయిపోయింది అనేది నేను ఈ వీడియోలో చెప్తా. ఇంకా నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను చాలా యూస్ఫుల్, హెల్ప్ఫుల్, ఎడ్యుకేషనల్ వీడియోలు కూడా పెడుతున్నాను. ఎవరు చూడట్లేదు, మన జర్మనీ గురించి పెట్టాను, ఎవరు చూడలేదు, దయచేసి వీలైతే మీరు ఎవరన్నా ఆ వీడియో కనుక చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక 4గురికి అయితే ఫార్వర్డ్ చేయండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ది టాపిక్. యాక్చువల్లీ హిస్టరీ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యునైటెడ్ కింగ్డమ్లో కొంత ల్యాక్ ఆఫ్ లేబర్ అని అనుకోండి, మీరు స్కిల్డ్ వర్కర్స్ అన్నది, కానీ స్కిల్డ్తో పాటు లేబర్ వర్కర్స్ వీళ్ళకి అవసరం వచ్చి ఎక్కడెక్కడి నుంచో అన్ని కంట్రీస్ నుంచి తెచ్చుకున్నారనమాట. ఒకటి అండర్ గ్రౌండ్ తవ్వడానికని, లేకపోతే డొమెస్టిక్ వర్క్ చేయడానికని, లేకపోతే ఇంకా రకరకాల వర్కుల కోసం కొంత ఇమిగ్రేషన్ హాస్పిటల్లో పనిచేసే నర్సులని, ఇలా లో లెవెల్ జాబ్స్ చేయటం కోసం కొంతమందిని ఈ కంట్రీకి తీసుకొచ్చుకున్నారు. అలా తీసుకొచ్చుకున్న దాంట్లో ఎంతోమంది ఇప్పుడు ఈ ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి, వియత్నాం నుంచి, ఇలాగా రకరకాల ప్లేసుల నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళు సెటిల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి పాపులేషన్ చాలా తక్కువ ఉండటం వలన ఆ రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళంతా మంచిగా సెటిల్ అయ్యారు. అలా లైఫ్ నడుస్తూ ఉంది. స్లోగా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ వార్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడు యాక్చువల్గా ఈ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టార్ట్ అయినాయి అనమాట. అంటే ఆ బాంబులు వేయటము, వాళ్ళంతా ఎక్కడికక్కడ. ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తుంటే కనుక ఇజ్రాయెల్ గాజా వార్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఏంటి, గాజాని ఆల్మోస్ట్ ఖాళీ చేయండి అని చెప్పి ట్రంప్ కూడా చెప్పాడు ఈ మధ్యన. ఆల్మోస్ట్ ఖాళీ చేయండి, ఇంకా మేము దాన్ని డెవలప్ చేస్తాం, అది ఇదని. అంటే ఇప్పుడు ఒక ఉన్న ప్లేస్లో సడన్గా ఏదన్నా జరగరాని ఇది జరిగితే ఇప్పుడు వాళ్ళంతా ఎటు పోవాలి, ఆ కంట్రీలో ఆల్రెడీ బాంబుల మోత మోగుతుంది కాబట్టి వాళ్ళు బతకటానికి ప్లేస్ ఉండదు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికో ఒక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఇలాగా రెఫ్యూజీ లా ఏదైతే 1954లో వచ్చిందో, యూకే, EU వీళ్ళంతా కొంతమంది ఏంటంటే రెఫ్యూజీ లా అనేది కొంత సైన్ చేసుకున్నారంటే మోరల్లెస్ ఎస్ఐఎల్ఎంకి సంబంధం రిలేటెడ్ అనుకోండి. ఒకప్పుడు ఈ జూయిష్ల కోసం క్రియేట్ చేసినటువంటి ఎస్ఐఎల్ఎం లా లాగానే ఈ రెఫ్యూజీ ఇది కూడా. వీళ్ళు ఏంటంటే ఎవరైనా సరే శరణార్థులు, అంటే ఎవరికైనా మీ దేశంలో మిమ్మల్ని మీ దేశం నుంచి బహిష్కరించినా, లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా జనరల్గా తీసుకోవటానికి ఈ కంట్రీస్కి వీళ్ళు ఏంటంటే లా సైన్ చేసుకున్నారు. దాని ప్రకారం వీళ్ళని తీసుకున్నారనమాట. అయితే ఇక్కడ మీ అందరికి ఒక చిన్న డౌట్ రావచ్చు, ఎందుకు యూకేనే, యూరపే వస్తారు వీళ్ళు, సౌదీ ఉంది కదా, దుబాయ్ ఉంది, ఖతార్ ఉంది, మిడిల్ ఈస్ట్ ఎందుకు వెళ్ళరు అంటే, మిడిల్ ఈస్ట్లో వాళ్ళు ఈ అగ్రిమెంట్లు కానీ, అసైలం అగ్రిమెంట్లు కానీ, రెఫ్యూజీ అగ్రిమెంట్లు కానీ ఎక్కడా కూడా సైన్ అనేది చేయలేదన్నమాట. సో ఆ మిడిల్ ఈస్ట్ వాళ్ళు రెఫ్యూజీస్కి యాక్సెప్ట్ చెయ్యరు. సో కాబట్టి వీళ్ళంతా ఇటువైపు వచ్చారనమాట. ఓకే, అలాగా స్లోగా కొంత ఇమిగ్రేషన్ అనేది పెరుగుతుంది.
సో ఇస్లామిక్ ఇమిగ్రేషను, తర్వాత ఈ పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది రావడము, వచ్చిన వాళ్ళంతా ఉండడము, తర్వాత ఇండియా నుంచి కూడా కొంతమంది రావడము. ఇండియా నుంచి ఏంటంటే ఎక్కువ అప్పట్లో ఓన్లీ బిజినెస్ పీపులే వచ్చేవాళ్ళు, ఈ గుజరాత్ లేకపోతే ఇంకా నార్త్ ఇండియా నుంచి అటు నుంచి బిజినెస్ పరంగా వచ్చేవాళ్ళు, కానీ ఐటీ పరంగా కానీ లేకపోతే ఇలా వచ్చేవాళ్ళు తక్కువ. కేవలం కొంతమంది వచ్చి ఉంటే డాక్టర్స్ అలా వచ్చి ఉండొచ్చు, కానీ ఐటీ అనేది ఇంకా అప్పటికి రాలేదు. ఆ తర్వాత 2000 నుంచి 2010 మధ్యన ఈ మిడిల్ ఈస్ట్లో వార్స్ జరిగినాయి కదా, ఇరాక్ వారు, ఆఫ్ఘనిస్తాన్ వారు, సిరియా వారు, లీబియా వారు అని అలా చాలా వార్లు ఈ అమెరికా వాళ్ళు వచ్చి టపటపటపటప అందరినీ లేపారు కదా. దాంతో అక్కడి నుంచి ఈ ఎస్ఐఎల్ఎం అనే, అంటే జనరల్గా ఏ శరణార్థులు అనే అంటారు కాబట్టి వీళ్ళంతా ఎస్ఐఎల్ఎం సీకర్ లాగా ఇటువైపు వచ్చేసారు. యూరప్, యూకే, వాళ్ళెవరు మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళని, మిగిలిన పెద్ద పెద్ద కంట్రీస్. అందుకని చెప్పి యూకే, యూరప్ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ యూరోప్లో ఆ గ్రీస్ బోర్డర్లో ఉండడము, అక్కడ ఉండడం, ఇక్కడ ఉండడం, ఇదంతా బై రోడ్ యాక్సెస్ చేసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ అగ్రిమెంట్కి వచ్చి మీరు కొంతమందిని తీసుకోండి, మేము కొంతమందిని తీసుకుంటామన్నారు. అలా కొంతమంది ఇప్పుడు అంతా వాళ్ళే పెరిగి పెద్దోళ్ళే, ఒక్కొక్కళ్ళు 10 మంది పిల్లల్ని, కానీ ఒక పెద్ద ఇదిలాగా తయారైపోయింది. పాపులేషన్ బాగా పెరిగిపోయింది, అలా పెరిగిపోయింది మొత్తం పాపులేషను ఈ రెఫ్యూజీస్ వల్ల, తర్వాత మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల, తర్వాత ఎస్ఐఎల్ఎంల వల్ల బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోతున్న టైంలో ఆన్ టాప్ ఆఫ్ దట్ గత లాస్ట్ ఎగ్జాక్ట్లీ ఒక 5 to 6 years నుంచి ఏమవుతుందంటే యూకేకి ఎవరు వచ్చినా సరే లీగల్గా, అంటే ఇప్పుడు మన ఐటీ వాళ్ళు మధ్యలో జాయిన్ అయ్యారు, మన ఇండియన్స్ కొంతమంది వచ్చారు, చదువుకోవడానికి వచ్చారు, సెటిల్ అయిపోయారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ సెక్షన్ పక్కన పెడితే అదర్ దెన్ దట్ ఎవరైనా సరే ఈ కంట్రీకి ఎలాగోలా రావటము, విజిట్ వీసా కానీ, లేకపోతే స్టూడెంట్ వీసా కానీ, లేకపోతే ఇంకేదో డొమెస్టిక్ వర్కర్ వీసా కానీ, వాట్ ఎవర్ ద వీసా అలా రావటము, వచ్చిన తర్వాత ఆ వీసా అయిపోయిన తర్వాత ఎస్ఎల్ఎం క్లెయిమ్ చేయటం, ఇది ఒక ట్రెండ్ లాగా మారిపోయింది అనమాట. అలాగా అందరూ క్లెయిమ్ చేసి ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెఫ్యూజీస్ ఎవరైతే మిడిల్ ఈస్ట్ వార్స్ జరిగినప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారో ఇంకా ఆ బోట్లలో వస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే యూకేకే ఎందుకు రావాలి అని మీరు అందరూ అనుకోవచ్చు. సౌదీ, ఖతార్ ఇట్లాంటి చోట కూడా వెళ్ళొచ్చు కదా. పోనీ రెఫ్యూజీ లాగా వెళ్ళకపోయినా వాడు వీసా అప్లై చేసుకొని, ఇప్పుడు ఎందుకంటే దుబాయ్లో బోలెడ్ జాబ్స్ ఉన్నాయి కదా మీకు, దుబాయ్లో క్యాబ్ డ్రైవింగ్ జాబ్స్ ఉన్నాయి. మన ఇండియన్స్ చాలా మంది ఇల్లు అక్కడ పనిచేస్తుంటారు కదండి, రెస్టారెంట్లలో, పబ్లలో, బార్లలో, వాటిలలో, వీటిలో రకరకాల చోట్ల. అంటే బార్లు పప్పులు ఉండవు అనుకోండి, బట్ ఈ వేరే రెస్టారెంట్లు కానీ లేకపోతే ఇంకా రకరకాల జాబ్లు అయితే ఉన్నాయి కదా. మరి అక్కడికి ఎందుకు వెళ్ళరు అంటే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఈ కంట్రీలో యూకేలో ఒక్కసారి వచ్చి కనుక మీరు ఎస్ఐలం అని కనుక వాళ్ళు అప్లై చేసుకుంటుంటే కనుక పాపం వాళ్ళు తినటానికి తిండి లేకనో లేకపోతే బతకటానికి ఇబ్బంది అయ్యో ఈ కంట్రీ వచ్చారు కాబట్టి ఈ కంట్రీ రూల్ ప్రకారం వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, పిల్లలకి స్కూల్ ఇవ్వాలి, హాస్పిటల్ ఇవ్వాలి, ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు మంచిగా అర్థం చేసుకోవాల్సింది కరెక్ట్ లాజికల్ పాయింట్ ఇదే. అదే ఇప్పుడు మీరు దుబాయ్ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ దుబాయ్ వెళ్ళి పనిచేస్తే ఎన్ని సంవత్సరాలు ఉన్నా వాడు ఇండియన్ అలానే ఉంటాడు. ఉద్యోగం ఉంటే ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. ఉద్యోగం ఉంటే వీసా, ఉద్యోగం లేకపోతే లేదు. అది పరిస్థితి, అంతే కదా. కానీ ఈ కంట్రీలో ఒక్కసారి మీరు రెఫ్యూజీ అనో ఎస్ఐఎల్ఎం అనో కనుక అప్లికేషన్ అప్లై చేస్తే ఇంకా మీకు వాళ్ళు గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అనమాట. సో ఇప్పుడు ఈ హోటల్స్ ఇచ్చి హోటళ్ళల్లో కొంతమందిని పెడుతున్నారు కదా, అలాగే ఏంటంటే మీకు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు. ఇప్పుడు 3 పిల్లలు 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఇక్కడ కంట్రీ కౌన్సిల్స్ ఏంటంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్. ఏంటి అంటే కంపల్సరీ హౌసింగ్ ప్రొవైడ్ చేయాలి, కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ఈ 2 వాళ్ళ బాధ్యత. మనకి ఇండియాలో ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది పిల్లలు ఉన్నా మనం వెళ్ళి సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటే మన ఇష్టం, ఉండొచ్చు, మనకు ఉండగలిగితే ఉండొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే పిల్లల్ని బట్టి నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ఉన్న ఇల్లు తీసుకోవాలి. ఫర్ సపోజు ఇప్పుడు ఎవరైనా ఈ రెఫ్యూజీ వాళ్ళు, వీళ్ళు ఎస్ఐఎల్ఎం సీకర్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 4 పిల్లలకి వాళ్ళకి పెద్ద 3 bedroom 4 bedroom ఇస్తారు. వీళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, ఈచ్ పర్సన్ పిల్లలకు ఒక బెడ్రూమ్ ఉండాలి కాబట్టి ఒక 3 bedroom అనుకోండి, 3 bedroom ఇచ్చారనుకోండి, దాని కాస్ట్ ఫర్ సపోజ్ 2500 2600 ఉంది పర్ మంత్. వీళ్ళకి 200-300 pounds ఇస్తారనమాట. ఆన్ టాప్ ఆఫ్ దట్ కౌన్సిల్కి ఎవ్రీ మంత్ అందరూ జనరల్గా రెగ్యులర్గా ఉండేటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా
200, 220, 230, 250, 500 అప్ టు ఇక వాళ్ళ రేంజ్ని బట్టి. ఇప్పుడు మన ఏరియాలన్నీ తేడా ఉంటుంది. జూబ్లీహిల్స్లో ఉండే వాళ్ళు రిచ్గా ఉంటారు, లేకపోతే అలా పోతూ నాకు కొద్దిగా ఎలా ఉంటుంది. అలాగా 200 నుంచి 500 వరకు కౌన్సిల్ ట్యాక్స్లు ఉంటుంటాయి అనమాట. ఆ రేంజ్ని బట్టి, ఆ ఇళ్ళని బట్టి, రిచ్ని బట్టి. ఇది ఎవ్రీ మంత్ కట్టాలి. వీళ్ళు కట్టక్కర్లా, 0. తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి వీళ్ళకి? ప్రతి చోట ఓచర్లని అవ్వని ఇవ్వని ఏదో ఒక రకంగా వాళ్ళకి బెనిఫిటే ఉంటుంది తప్ప చేతి మించి రూపాయి కట్టే పని ఉండదు అనమాట వాళ్ళకి. ఆన్ టాప్ ఆఫ్ దట్ వీళ్ళకి ఏంటంటే మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వీసా మీద ఈ కంట్రీకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఐటీ మీద వచ్చారనుకోండి, వాళ్ళు ఏంటంటే మెడికల్కి డబ్బులు కట్టాలి. ఇంతకుముందు అది ఉండేది కదా. కానీ వీళ్ళకేంటి బెనిఫిట్లు ఉంటాయి. మీరు క్యాబ్లో హాస్పిటల్కి వెళ్ళి తీసుకురమ్మన్నా వాడు తీసుకొచ్చి దింపుతాడు అనమాట. ఇలాగ బెనిఫిట్స్తో పాటు వీళ్ళ అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ వీళ్ళకి పిఆర్ ఇస్తారు. పిఆర్ తర్వాత సిటిజన్షిప్ ఇస్తారు. ఇంకొకసారి సిటిజన్షిప్ వచ్చిందంటే వాడు కింగ్ అనమాట. అలాగా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏదైనా జరిగినా, అప్పుడు శ్రీలంకలో బాగా ఇవన్నీ జరిగాయి కదా మన తమిళుల మీద, అవి అప్పుడు అక్కడి నుంచి కొంతమంది శరణార్థులు వచ్చారు. ఇలా ప్రతి చోట జరిగిన చోట నుంచి వీళ్ళంతా వచ్చేస్తున్నారు. అదే మిడిల్ ఈస్ట్ ఎందుకు వెళ్ళరు అంటే ఇది ఒక్కటే లాజిక్. అక్కడ మీకు జాబ్ ఉంటేనే వీసా, మీరు లైఫ్ లాంగ్ అదే వీసా మీద బతకాలి. ఇక్కడ ఏంటి, ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. ఇల్లు బెనిఫిట్ ఉందా, తర్వాత వీళ్ళకి మన కౌన్సిల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉందా, లోకల్ ఖర్చులు లేవా, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకా ఎడ్యుకేషన్కి వద్దాం మనం. ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఇక్కడ లోకల్ కౌన్సిల్ అంటారు, ఇండియాలో మున్సిపాలిటీ అంటారు. ఆ కౌన్సిల్కి రెస్పాన్సిబిలిటీ అనమాట. మనకి జాబ్ ఉందా, జాబ్ లేదా, డబ్బు ఉందా, డబ్బు లేదా, ఇవన్నీ సంబంధం లేదు. పిల్లలు చదువుకునే వయసుకు వచ్చారంటే వాళ్ళకి కంపల్సరీ స్కూలింగ్ ప్రొవైడ్ చేయాలి. అది ఏదన్నా కానీ మనం అడిగిన టాప్ స్కూలే ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఒకేలా టాప్ స్కూల్ లేదనుకోండి, ఉన్న వాటిల్లో ఏదో ఒక మన ఇంటి నియరెస్ట్ రేడియస్లో ఏదో ఒక స్కూల్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇక తర్వాత మనం కావాలంటే మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి, మార్చుకోవాలి. మనకి స్కూల్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. మనం డైరెక్ట్ మున్సిపాలిటీలోనే మనం మన ఏరియా అడ్రస్ పెట్టుకొని నాకు ఈ స్కూల్ కావాలి అని అప్లై చేస్తాము. దాని ప్రకారం మా కౌన్సిల్ వాళ్ళు స్కూల్ ఎలకేట్ చేస్తారనమాట. సో స్కూల్కి పిల్లోడిని పంపించాల్సిన బాధ్యత కౌన్సిల్స్దే. ఒకవేళ వాళ్ళు కనుక సీటు ప్రొవైడ్ చేయలేకపోతే మనం వాళ్ళని అరవచ్చు, తిట్టచ్చు. అంటే జనరల్గా ఆ భాషలో కాదు, కానీ మనకి ఈ రైట్ ఉంటుంది అనమాట. ఎందుకు నువ్వు ప్రొవైడ్ చేయవని గట్టిగా అడిగే రైట్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి వీళ్ళు సంపాదిస్తున్నాడా, వీళ్ళ పేరెంట్స్ జాబులు చేయట్లేదా, ట్యాక్సులు కట్టట్లేదా, ఫ్రీ హౌస్లో ఉన్నారా, ఈ సెక్షన్తో సంబంధం లేదు. పిల్లోడు చదువుకొచ్చాడు, చదివించాలి, అంతే. అంతవరకే వాళ్ళకి సంబంధం అనమాట. నెక్స్ట్ ఇంకా వీళ్ళకి బెనిఫిట్స్ అంటే జనరల్గా ఇది అందరికి ఉండేటువంటి బెనిఫిటే. బిలో లో ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక 50,000 లోపు, 60,000 లోపు, 40,000 లోపు, వాట్ ఎవర్ ద లో ఇన్కమ్ లోపు ఉంటే ఏం చేస్తారంటే పిల్లలకి చైల్డ్ బెనిఫిట్ అనేది ఇస్తారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పిల్లోడికి ఒక 80 పౌండ్లు, 70 పౌండ్లు, సెకండ్ వాడు పుడితే ఇంకా దాంట్లో ఒక 10 తగ్గించి ఇప్పుడు 100 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ పిల్లలకి 100, అమ్మాయి అబ్బాయిన వాడు ఎవర్ ఇట్ ఈస్. సెకండ్ వాడు పుడితే 90, థర్డ్ వాడు పుడితే 80, ఫోర్త్ వాడు పుడితే 70. అలాగా అంతమంది పిల్లలకి ఈ డబ్బులు ఇవ్వాలి. ఎవ్రీ మంత్ వచ్చేసి గవర్నమెంట్ 4 పిల్లలు ఉన్నారనుకోండి, మీకు 100, 90, 80, 70 దగ్గర ఒక 350 రఫ్ అటు ఇటు 350 అనేది వస్తాయి. ఆ డబ్బులు వస్తాయి. మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏంటంటే వీళ్ళు బయట కార్ కొనుక్కుని క్యాష్ ఇన్ హ్యాండ్ కార్ నడుపుకోవడం, క్యాబులు తిప్పుకుంటారు కదా, క్యాష్ వస్తూ ఉంటాయి డబ్బులు. తర్వాత ఏది మన ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ ఉంటాయి కదా, అక్కడ జాబులు చేస్తూ ఉంటారు, డెలివరీ చేస్తూ ఉంటారు, రకరకాల జాబులు ఎక్కడో అక్కడ వీడి జాబులు అయితే చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఏంటంటే ఒకవేళ వీళ్ళు గనక ఇన్కమ్ ఏది కంపెనీలో జాబ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి 50,000 ఎంతో జీతం వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్ని రావు. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్ని క్లెయిమ్ చేసుకోవటం కోసం వీళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు మాత్రమే చేస్తారు. ఆ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వెనక్కి పంపించటము, వాళ్ళు అక్కడ మిల్లు కొనుక్కోవడం, స్థలాలు కొనుక్కోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రొటేషన్ అయితే చేస్తుంటారు. వాళ్ళు మన నడిపే కార్లు చూస్తే యాక్చువల్గా మన 1,00,000 పౌండ్లు సంపాదించే ఐటీ ఎంప్లాయీ కూడా అంత కార్లు నడపరు. మరి వాళ్ళ దగ్గర ఎలా వస్తాయో ఏంటో తెలియదు, కానీ ఒక్కొక్కటి దగ్గర డిఫెండర్లు, బిఎండబ్ల్యూలు, బెంజ్లు ఉంటాయి. మరి ఇంత హౌస్ ఫ్రీగా ఇస్తున్నటువంటి ఈ కౌన్సిల్ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు అనమాట. అంటే వాడి పర్సనల్ మనకు సంబంధం లేదు కదా. వీళ్ళు లేదు, ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వచ్చి అతనితో మాట్లాడాలనుకుంటే నో ఇంగ్లీష్ అంటాడు అనమాట. అంటే దీంట్లో చాలామంది ఇంగ్లీష్ రాని వాళ్ళు, తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో తెలియని వాళ్ళు, నెంబర్ ఆఫ్ పిల్లలు ఉన్న వాళ్ళు,
ఇలాగా వీళ్ళంతా ఎక్కువై దీంతో పాటు ఏంటంటే మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ మంది వచ్చేసారు కాబట్టి స్లోగా ఏంటంటే ఈ ఇస్లామైజేషన్ పాపులేషన్ పెరిగిపోతుంది అన్నటువంటి వాదన ఇప్పుడు టామీ రాబిన్స్ తీసుకొచ్చాడు అనమాట. సో వీళ్ళందరికీ ఇల్లు ప్రొవైడ్ చేసి, హాస్పిటల్ ప్రొవైడ్ చేసి, స్కూల్ ప్రొవైడ్ చేసి, ఉండటానికి తినడానికి ఇల్లు ఇచ్చి, అన్నీ ఇచ్చి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకేదన్నా అప్పుడప్పుడు వచ్చి పండక్కి మీ నాయన సైకిల్ కొనిపెడతా లేదా ఆరాధన నేను తీసుకుపోయి కొనిపెడతాను ఒక 100 పౌండ్లు ఇచ్చి సైకిల్ బండ్లు కొనిపెట్టి పిల్లలకి పాపం పిల్లలు పండగ చేసుకోవాలి కదా, మరి క్రిస్మస్ వచ్చింది పాపం వీళ్ళంతా మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలంటే మరి ఎలాగా డబ్బు లేవు కదా పాపం అని చెప్పి వాళ్ళే డబ్బులు ఇచ్చి కొనుక్కోమని గిఫ్ట్లని ఇచ్చి తర్వాత ఓచర్లని ఇచ్చి ఈ రకరకాల ఫెసిలిటీస్ అండి. ఇవన్నీ మిడిల్ ఈస్ట్లో కానీ లేకపోతే దుబాయ్లో కానీ సౌదీలో కానీ ఎక్కడ ఉండవు కదా, అక్కడ ఉద్యోగం చేస్తేనే జీవితం నేను చెప్పినట్టు. కాబట్టి ఈ యూకే మీద పడ్డారనమాట జనాలు మొత్తం వచ్చేసి. ఇప్పుడు ఈ కంట్రీ ఇలా అందరినీ పోషించి దివాలా తీసింది. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, బిజినెస్ చేయడానికి బిజినెస్ లేదు. హౌసింగ్ క్రైసిస్ వచ్చినాయి. హౌసింగ్ క్రైసిస్ ఎందుకు వచ్చినాయి అంటే డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కుందాం అనుకునే వాడికి కొనే కెపాసిటీలో లేదు హౌస్లు. ఇలా ఫ్రీగా వీళ్ళకి చాలా ఇల్లు ఇచ్చేసారు. మిగిలిపోయిన ఇల్లు కొంతమంది ఇప్పుడు మన ఇండియన్స్ ఎవరైతే ఐటీ వాళ్ళు వచ్చారో కొన్ని ఏరియాలలో ఆల్మోస్ట్ మన వాళ్ళు దాదాపు స్ప్రెడ్ అయిపోయారు అక్రాస్ ద, అంటే లండన్కి అరౌండ్ 4 hours జర్నీలో గ్రామర్ స్కూల్స్ ఎక్కడెక్కడైతే ఉంటే అక్కడ ఇండియన్స్ ఉంటారు అనమాట. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళతో పాటు ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉంటారు, వేరే ఈస్టర్న్ యూరోపియన్స్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు అనమాట. బట్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే వాళ్ళ పాపులేషన్ బాగా పెరిగిపోతుంది. వీళ్ళు స్లోగా ఇప్పుడు బర్మింగ్హామ్ అని ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 6 months డస్ట్బిన్ కలెక్ట్ చేసుకోలేదు. కౌన్సిల్ వాళ్ళు ఎవ్రీడే వచ్చి మన దగ్గర బిన్ కలెక్ట్ చేసుకొని పోతుంటారు కదా చెత్తోడు వచ్చేసి, అలాగే ఇక్కడ కూడా ఎవ్రీ వీక్ వన్స్ వచ్చి కలెక్ట్ చేసుకొని పోతుంటారు. ఎందుకు అంటే అసలు అక్కడ వీళ్ళంతా ఎక్కువైపోయి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త బ్యాగులు వేయటము, ఇష్టం వచ్చినట్టు పడేయటము, రోడ్ల మీద వస్తువులు పడేయటము. వీళ్ళు ఏంటంటే పద్ధతిగా నీట్గా ఇప్పుడు బెడ్లు బారేయాలనుకోండి దానికి ఒక రూలు, వాళ్ళకి కౌన్సిల్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుపోతారు, మనం డబ్బులు కట్టాలి, రోడ్డు మీద పెట్టకూడదు, బ్లాక్ కలర్ బ్యాగ్ ఒక దాంట్లో వేయాలి, ఫుడ్ ఒక దాంట్లో వేయాలి, ఇలా రూల్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే అన్ని కలిపి కలగాపులగం చేసి అక్కడ పడేసేవాళ్ళు రోడ్ల మీద. దాంతో వాళ్ళు స్ట్రైక్ చేయటం మొదలుపెట్టారు. ఒక 6 months స్ట్రైక్ చేసి అసలు డస్ట్బిన్ బ్యాగులు అనేవి కలెక్ట్ చేసుకోలేదన్నమాట. అంత చెత్తగా రోడ్లు మొత్తం వదిలేసేసారు ఎక్కడికక్కడ. అలాగా ఇక పాపులేషన్ పెరుగుతుంది, రోడ్ల మీద చెత్త పెరుగుతుంది. అలాగే రోడ్ల మీద ఇప్పుడు రీసెంట్గా యూకేలో మీరు చూస్తే గనక బొమ్మలు అమ్ముకోవటము, తర్వాత వీళ్ళు వచ్చేసి అది అద్దాలు క్లీన్ చేసి డబ్బులు అడగడము అలాగా స్టార్ట్ అయిపోయింది. ఏది మన సిగ్నల్ లైట్ల దగ్గర ఇండియాలో కనుక ఏది కార్ అద్దం తుడిచి డబ్బులు అడుగుతూ అంటారు, అలాంటివి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు, ఎవడెవడో వచ్చేసాడు, కొంతమంది క్లెయిమ్ చేసుకునే వాళ్ళు, కొంతమంది క్లెయిమ్ చేసుకునే వాళ్ళు, కొంతమంది డబ్బుల కోసం బతకాలి, ఈ రకరకాల అసలు వీళ్ళ కల్చర్ హెరిటేజ్ మొత్తం ఇక్కడ దెబ్బతినింది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులని వీళ్ళని పోషించడానికి సరిపోతున్నాయి. ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు అంటే సంపాదించే వాడికి పెంచుకుంటూ పోతున్నారు, ట్యాక్సులు పెంచుతున్నారు, పార్కింగ్ టికెట్లు పెంచుతున్నారు, అవి పెంచుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏం దొరకలేదు, డబ్బులు సంపాదించాలనుకోండి చిన్నగా ఏం చేస్తారంటే ఏదన్నా ఒక రోడ్లో మనం వెళ్తున్నాము, రైట్కి తిరిగే రోడ్డు ఉంది, సడన్గా తెల్లారిపోతుంది మీరు లేచేటప్పటికి అక్కడ ఒక ఎల్లో జంక్షన్ బాక్స్ ఉంటుంది, వెనకాల ఒక కెమెరా ఉంటుంది. ఎందుకు అంటే పొరపాటున మనం వెళ్ళి ఆ ఎల్లో జంక్షన్ లాగినా లేదు అక్కడ నో రైట్ అని పెట్టినప్పుడు నో రైట్ తిరిగినా 80 pounds ఫైన్ అన్నమాట. అట్లా రోజుకి ఒక 10 మంది అన్న కడతారు. ఇప్పుడు సడన్గా నిన్నటిదాకా లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది లేదు. ఆ ఎల్లో జంక్షన్ బాక్సులు ఉంటాయి, మన దగ్గర కూడా హైటెక్ సిటీలో గీస్తుంటారు ఎల్లో జంక్షన్ బాక్సులు. మీరు 2 టైర్లు ఎక్కినా సరే 80 pounds ఫైన్ అనమాట. అలాగా ఎవడో ఒకడు ఇప్పుడు ముందు ట్రాఫిక్ మూవ్ అవుతుందని మనం అలా వెళ్తూ ఉంటాం, టక్కున వాడు ఆగిపోతాడు, మన 2 టైర్లు ఎల్లో జంక్షన్ మీద ఉంటాయి, ఫైన్ 80 pounds కథం. అట్లా ప్రతి చోట వీళ్ళు డబ్బు సంపాదించడం అనేది ఆ రకంగా సంపాదిస్తున్నారు ఏదో ఒక రకంగా. ఇప్పుడు మరి డబ్బులు కావాలి కంట్రీకి, వీళ్ళందరినీ పోషించాలి, వీళ్ళందరికీ బెనిఫిట్లు ఇవ్వాలి, వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, అదనమాట సంగతి. అందుకని చెప్పి యూకే ఫుల్గా నిండిపోయింది. ఇప్పుడు ఈ టామీ రాబిన్సన్ వీళ్ళకి మాత్రమే వ్యతిరేకం, ఇస్లామైజేషన్కి మాత్రమే వ్యతిరేకం. భారతదేశం వాళ్ళని అతను టచ్ చేయట్లేదు. అప్పుడెప్పుడో లెసిస్టర్లో ఏదో టెంపుల్స్ మీద గొడవలు జరిగినప్పుడు కూడా అతను మాట్లాడి నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీ వెనకాలే ఉంటాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పాడు. ఎందుకు అంటే మన వాళ్ళంతా వస్తారు, జాబులు చేసుకుంటారు, ట్యాక్సులు కడుతుంటారు, బిజినెస్లు చేస్తుంటారు. ఎన్ని బిజినెస్లు గుజరాత్లు చేసేవి మరి ఊరికేనే వస్తున్నాయి డబ్బులు కంట్రీకి. ఎంతెంత బిజినెస్లు చేస్తారు చాలా ఏరియాల్లో, మార్వాడీస్ కానీ, గుజరాతీస్ కానీ, తమిళియన్స్ కానీ, ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటాడు షాప్ పెట్టుకుని.
సో వీళ్ళ సెక్షన్ మాత్రం బెనిఫిట్లు క్లెయిమ్ చేసుకుంటా ఇలా ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళకి కసి పెరిగిపోయింది. వీళ్ళు ఇలానే పెరుగుతూ పోతే, ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కనుకుంటా పోతే మళ్ళీ వాళ్ళు పెరుగుతారు, మళ్ళీ వాళ్ళకి బెనిఫిట్లు ఇవ్వాలి, వాళ్ళు పెరుగుతారు, వాళ్ళకి చెట్టు ఇట్లా చిన్న మొక్క మనం వేస్తే అది ఎంత పెద్ద అయితే చెట్టు, ఎగ్జాక్ట్లీ అలా జరుగుతుంది. మీరు ఊహించుకోండి ఒక్క 15 to 20 years తర్వాత ఎలా ఉంటుంది అనేది ఊహించుకోండి. అయితే మన వాళ్ళకి ఎవ్వరు వ్యతిరేకం కాదు, మన వాళ్ళ గురించి ఎవడెక్కడ మాట్లాడట్లేదు, మన వాళ్ళ గురించి ఏ ప్రాబ్లం లేదు. రీసెంట్గా ఒక్క 5 years, లాస్ట్ 5 years నుంచి మాత్రం మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో చిల్లర పనులు చేయడం వలన, ఏది ఎక్కడిపడితే అక్కడ పని చేయడం, వీసా లేకుండా ఉండడము, లేకపోతే అసైలమ్లు క్లెయిమ్లు చేసుకోవటము, ఇలాంటివన్నీ చేయటం వలన ఇది రోడ్ల మీద రీసెంట్గా ఒక లాస్ట్ 2 years నుంచి అయితే ఇంకా మ్యూజిక్లు పెట్టుకొని డ్యాన్స్ చేయటము, మొన్న కూడా వినాయక చవితికి ఏదో జై బాలయ్య అనుకుంటా డ్యాన్స్ చేయటము రోడ్ల మీద. ఇలాగా మనం కొంత ఒక సెక్షన్ ఒక లాస్ట్ 4-5 years నుంచి కొద్దిగా మన పేరుని బద్నాం చేస్తున్నారు తప్ప అదర్ దాన్ దట్ అసలు ఎప్పుడు ఎక్కడ ఇండియన్స్ని ఎవడి ఎల్లగొట్టే ఆలోచన లేదు. ఇంకా ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఈమెయిల్స్ ఇస్తున్నారు, లెటర్లు ఇస్తున్నారు, ఇమిగ్రేషన్ టైట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని కూడా ఎల్లగొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో. ఇల్లీగల్గా ఎవడు ఈ కంట్రీలో ఉంటాడా అనేది అయితే డౌటే నాకు. కానీ ఏదైనా మన వాళ్ళు కూడా కొంచెం పద్ధతిగా ఉండి ఉన్న పేరుని పోగొట్టుకోకుండా ఉంటే ఇప్పటికీ మనకి ఏదైతే రెస్పెక్ట్ ఉందో ఆ రెస్పెక్ట్ అలానే ఉంటుంది. కాదు లేదు మనం ఇంకా ఇండియాలో ఎలా బిహేవ్ చేసామో ఇక్కడ కూడా అలాగే బిహేవ్ చేద్దాము అని అనుకుంటే మాత్రం ఫ్యూచర్లో తరమరు, కానీ అట్లీస్ట్ చూస్తే ఈడ అనుకుంటారు. అదైతే మాత్రం 100% గ్యారంటీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది యాక్చువల్ హిస్టరీ. దయచేసి మీరు ఎవ్వరు కూడా ఆ ఫేక్ న్యూస్లు మాత్రం నమ్మద్దు. ఏ కంట్రీ నుంచి ఏ భారత్ని ఎవ్వడు ఎల్లగొట్టట్లేదు, ఎల్లగొట్టాల్సిన అవసరం లేదు. అందరూ పద్ధతిగా బతికే వల్లే ఏదో ఒక 5 to 10% వాళ్ళు తప్ప అది అన్ని చోట్ల ఉంటారు. అదైతే ఏం ప్రాబ్లం లేదు. ఇదండి యూకేకి సంబంధించిన హిస్టరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.